హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీను అండ్ మౌని వ్లాగ్స్. ఈరోజు మనం క్రిస్పీగా సాఫ్ట్గా ఉండే స్వీట్ గోధుమ పిండి బోండా ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. మనం కొద్ది సమయంలోనే తయారు చేసుకోవచ్చు. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 1/2 కప్పు బెల్లాన్ని వేసుకొని 3/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. మనకి పాకం అయితే ఏమీ రానవసరం లేదండి. జస్ట్ ఆ వాటర్లో ఆ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా వాటర్లో బెల్లం కరిగిన తర్వాత ఒకసారి స్టెయిన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నట్టయితే అవి మొత్తం రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు మనం 1/2 కప్పు బెల్లం తీసుకున్నాం కాబట్టి 1 కప్ ఆఫ్ గోధుమ పిండిని అయితే తీసుకోవాలి. అలాగే నేను తీసుకున్న 2 కప్పుల బొంబాయి రవ్వ, చిటికెడు ఇలాచీ పౌడర్, అలానే బేకింగ్ సోడా, 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఉండలు లేకుండా మొత్తం నీట్గా కలుపుకోవాలి. ఈ పిండి ఎలా ఉండాలంటే మనకి గోధుమ పిండిలా టైట్గా ఉండకూడదు, అలా అని మరి పల్చగా కాకుండా సాఫ్ట్గా ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నీట్గా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు నాననివ్వండి. మనం నానడానికి పెట్టే ముందు 1 స్పూన్ నెయ్యిని వేసుకొని మొత్తం అంతా ఆ పిండి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పిండి గట్టిగా అవ్వకుండా మనం ఎలా అయితే కలుపుకున్నామో అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఆ పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక మీడియం సైజులోని బాల్స్ని అయితే రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న అన్ని బాల్స్ని కూడా మనం ఒక చాక్ హెల్ప్తోని దాని మీద ఘాట్ని అయితే పెట్టుకోవాలండి. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక చిన్ని బాల్ తీసుకొని మనం పెట్టుకున్న ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోండి. అందులో వేసిన వెంటనే అది పైకి వచ్చినట్టయితే మనకి ఆయిల్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్ని అందులో యాడ్ చేసుకోండి. చూడండి, మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా స్లో ఫ్లేమ్లో మాత్రమే మనం కుక్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకొని స్లోగా అటు ఇటు తప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మనం ఎన్ని బాల్స్ అయితే చేసుకున్నామో ఆ అన్నిటినీ కూడా అలానే ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మనం ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకున్న స్వీట్ గోధుమ పిండి బోండా అయితే రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.